హలో ఆల్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మా హోమ్ టూర్ అయితే చూపించబోతున్నాను అనమాట. సో వీడియో లెందీగా ఉంటుంది, సో కొద్దిగా ఓపిక చేసుకొని చూడండి. సో ఎంటర్ అవుతున్నాం మనము ఇంట్లోకి. సో ఇక్కడ ఏంటి అంటే మేము కింద ఉంటాం అనమాట, పైన ఓనర్స్ ఉంటారు. సో ఇక్కడ ఇందులో ఉంటాం మేమైతే. సో వాయిస్ వినబడుతుందో లేదో తెలీదు. సో లోపలికి వెళ్దాము, డీటెయిల్గా చూపిస్తాను. సో ఓపిక చేసుకొని కొద్దిగా చూడండి, తెలుస్తుంది కదా. సో మెష్ డోర్ ఉంది, లోపలికి అయితే వెళ్దాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి డోర్. సో ఒక్కటి ఏంటి అంటే నా రిక్వెస్ట్, ఇల్లు కొద్దిగా మెస్సీగా ఉంటుంది, నేను ఏమీ సర్దలేదు అనమాట, హోమ్ టూర్ డైరెక్ట్గా చేస్తున్నాను. సో అండ్ మా పిల్లలు గోడల మీద ఇలా రాసి మొత్తం మెస్సీ చేశారు గోడలు. సో అది కూడా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో అది కంపల్సరీ కాబట్టి సో ఇగ్నోర్ చేయండి. అండ్ ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. సో ఇది వచ్చేసి మా హాల్ అనమాట. సో ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ మీకు టీవీ కనిపిస్తుంది కదా. సో టీవీ, సో ఇది దివానా అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్. సో ఇది హాల్ అనమాట. సో మాకు హాల్ వచ్చేసి ఎల్ షేప్ వచ్చింది. సో ఇక్కడ ఎల్ షేప్ హాల్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక డోర్ ఇచ్చారు, అది మెయిన్ డోర్. అండ్ ఇక్కడ ఒక డోర్ వచ్చింది. సో ఇక్కడ బయటికి చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా మనకి తులసి చెట్టు ఉంటుంది కదా. సో ఇది అయితే నాకు ఒక గుడ్ వైబ్ అనమాట. డోర్ ఓపెన్ చేయగానే నాకు మంచిగా తులసమ్మ కనిపిస్తుంది. సో ఇది బాగుంది కదా, నాకు కూడా ఇది ఐ మీన్ ఇంట్లోకి వచ్చే ముందు నాకు ఇది బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ టీవీ అందరికి తెలిసిందే. ఇది ఒకటి ఫ్రిడ్జ్ అండ్ ఇది ఎల్ షేప్ హాల్ వచ్చింది అండ్ కబోర్డ్స్ వచ్చాయి మాకు, కిచెన్ లో అయితే రాలేదు. అండ్ ఇక్కడ హాల్లో ఇక్కడ ఇచ్చారు అండ్ బెడ్రూమ్స్ లో ఇచ్చారు. సో మనము నెక్స్ట్ కిచెన్ లోకి వెళ్ళిపోదాము. కిచెన్ లో మనకి దేవుడి రూమ్ ఇచ్చారు సపరేట్ గా. సో ఇది అన్ని వీడియోస్ లో మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ ఒక దేవుడి రూమ్. సో ఇది కిచెన్ కూడా కొద్దిగా మెస్సీ ఉంటుంది, కొద్దిగా ఇగ్నోర్ చేయండి. నా ఇవి అన్నమాట, ఇది కొత్త ఆవకాయ పచ్చడి. సో ఇక్కడ పైన కొంచెం స్టోరేజ్ ఇచ్చారు. కిచెన్ లో అయితే కబోర్డ్స్ ఇవ్వలేదు, సో ఎందుకో తెలియదు. సో ఇంతే అన్నమాట. ఇది మా కిచెన్ చిన్నగా వచ్చిందనమాట కిచెన్, సో అందుకే ఇంత కొద్దిగా మెస్సీగా ఉంటుంది. సో కిచెన్ నుంచి కూడా బయటకి ఇచ్చారు మనకి డోరు, వెళ్ళాలి అని అనుకుంటే బయటకి వెళ్ళచ్చు. ఇక్కడ వాష్ ఏరియా. సో ఇంటి చుట్టూ ఇట్లా రౌండ్ గల్లీ లాగా ఉంటుంది అనమాట. ఎస్, ఇది మా కిచెన్ అనమాట. కిచెన్ కు కూడా ఒక డోర్ ఇచ్చాను, వంట చేసుకునేటప్పుడు డోర్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. వంట చేసుకునేటప్పుడు డోర్ పెట్టుకుంటే మనకి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది వంట చేయడానికి అని, కానీ నేనైతే ఎప్పుడు పెట్టాను. అంతే అనమాట హాల్. సో ఇదొక బెడ్రూమ్, చిన్న బెడ్రూమ్ అనమాట ఇది. సో ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు. నాకు తెలిసి వాయిస్ అనేది వినిపించదేమో అని అనుకుంటున్నాను. సో అక్కడ పైన చూస్తున్నారు కదా, సో ఒక పాతకాలం తొట్టెల అనమాట. మా పిల్లలు ఇద్దరు దాంట్లోనే ఊగారు. సో అది మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య చేశారంట, అందుకే ఇంకా మేము గుర్తుగా ఉంచుకున్నాం అనమాట. చాలా అంటే చాలా స్టాండర్డ్ గా ఉంది, అదైతే చాలా బరువు కూడా ఉంది. సో ఇక్కడ మా పిల్లలు పడుకున్నారు అండ్ అక్కడ డోర్ ఉంది కదా. సో అదొక బాత్రూమ్ అనమాట, మేము యూజ్ చెయ్యము. ఎవరైనా గెస్ట్ అలా వచ్చినప్పుడు లేకపోతే మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అలా యూజ్ చేస్తారు, లేదు అంటే మేమైతే ఏం యూజ్ చేయము. సో ఇక్కడ వీళ్ళు పడుకున్నారు కదా మంచము, ఇది కూడా ఒక మెమొరీ అనమాట. సో దీనికి కూడా 3 years కంప్లీట్ అవుతాయి అనమాట ఇప్పుడు మంచము. సో మా పిల్లలు 21 days 21st ఫంక్షన్ ఉంటుంది కదా, అప్పుడు మా హస్బెండ్ చేసి తీసుకొచ్చారు, తన చేతులతో చేశారనమాట. సో అక్కడ రాడ్ కనిపిస్తుంది కదా, సో దాంతో ఐ మీన్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, దాంతో చేశారు.
సో అదొక మెమొరీ అన్నమాట. చేసి ఇంకా నవర్ అల్లిచ్చారు. సో అందరు కలిసి అల్లారనమాట ఆ రోజు 21st రోజు. నెక్స్ట్ మనం వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఇదైతే మా మాస్టర్ బెడ్రూమ్. సో మేము ఇక్కడే పడుకుంటాము. ఇక్కడ వచ్చేసి మాకు బాత్రూమ్ వచ్చింది. అండ్ మనకి బాత్రూమ్ రిలేటెడ్ ఏదైనా వస్తువులు పెట్టుకోవాలి అని అనుకుంటే ఇక్కడ 2 షెల్ఫ్స్ ఇచ్చారనమాట అక్కడ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మా బెడ్. అండ్ మాకు ఇక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మేమైతే నెట్ వేసుకుంటాము. సో ఎక్కువగా అనిపించినప్పుడు నెట్ వేసుకుంటాము, లేదంటే వేసుకోము. సో ఇక్కడ మాకు ఇంకా కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ విండో ఒకటి వచ్చింది మాకు. అండ్ రీసెంట్ గా మేము బీరువా తీసుకున్నాము. రీసెంట్ గానే తీసుకున్నాము. ఒక 3-4 months అవుతుంది అనుకుంటా ఆల్మోస్ట్. సో ఇంకా ఇంతే అనమాట మా చిన్న బెడ్రూమ్. ఇక్కడ టేబుల్ ఫ్యాన్ వేసుకుంటున్నాము, ఎండాకాలం కదా. సో కూలర్ స్టార్ట్ చేయ ముందుకు మేము టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాం కాబట్టి అది అక్కడే మా బెడ్రూమ్ అనమాట. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది కదా. సో మీరే చెప్పండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి ఇంకా బయటికి వచ్చేసాక ఎల్ షేప్ హాల్లో అనమాట. ఇది పిల్లలు చదువుకుంటారేమో చూసి అని చెప్పేసి మేమైతే ఇక్కడ అలా అతికించాము. తీసేయచ్చు తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకునే స్టఫ్ అన్నమాట. సో ఇంకా ఇంతే అన్నమాట మా హోమ్ టూర్. మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం నచ్చింది అని కామెంట్ చేయండి. ఎందుకంటే అసలు ఈ కామెంట్స్ రావట్లేవు. వీడియోస్ చూస్తున్నారా చూడట్లేదో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఒక్కసారి హాయ్ అన్న కనీసం బాగుంది మీ హోమ్ టూర్ అని చెప్పండి. సో ఇక్కడ మేము బయట అన్నమాట. ఇది గార్డెన్ అంటే గార్డెన్ కాదు. సో బయట మనకి చెట్లు, కొబ్బరి చెట్టు, మందార చెట్టు, సో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మాకు ఇంటి చుట్టూ రౌండ్ గల్లీ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కదా, వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకున్నాము. బయట కూడా ఒక వాష్రూమ్ వచ్చింది కానీ మేమైతే అస్సలు యూజ్ చేయమన్నమాట. వాష్ ఏరియా నుంచి పక్కకు ఒక గల్లీ వచ్చింది, చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను కిచెన్ నుంచి చూపించాను కదా, ఆ కిచెన్ నుంచి అన్నమాట. కిచెన్ సైడ్ నుంచి అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. సో ఇక్కడ ఎక్కువగా మేము బయటికి ఏం రాము, ఎందుకంటే ఎక్కడ చూసిన దోమలు ఉంటాయి కాబట్టి మేము బయటికి ఎక్కువగా రాము అనమాట. సో ఇక్కడ రౌండ్ చూపిస్తున్నాను కదా, ఎక్కడ చూసినా మాకు చెట్లే ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో అక్కడ చూడండి మెయిన్ గేట్, నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చూపించాను కదా, ఇది మా హోమ్ టూర్ అనమాట. మా హోమ్ టూర్ మీకు నచ్చిందా నచ్చలేదా ఒకసారి కామెంట్ అయితే చేయండి. లేదు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా చిన్న హోమ్ టూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో కామెంట్ అయితే మర్చిపోవద్దు.